అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి వెంకన్న అనగానే ప్రతి హిందూ భక్తుల్లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారైనా సరే తిరుపతి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుని ఆ తీర్థ ప్రసాదాలు తింటే కానీ సంతోషంతో ఆనందంతో తన్మయం చెందుతారు హిందూ భక్తి సమాజం మొత్తం కూడా. అంతటి మహిమోన్నతుడు ఏడుకొండల వెంకన్న స్వామి. ఆ స్వామికి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి ప్రపంచం నలుమూల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎన్నో వేల రూపాయలు కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తారు, విరాళాలు అందిస్తూ ఉంటారు. అక్కడ తిరుపతి ప్రసాదం ఎంత విశిష్టత ఉందో అన్నం ప్రసాదం కూడా అంత విశిష్టత ఉంది. ప్రతి భక్తుడు కూడా వెళ్ళినప్పుడు అన్నప్రసాదం తిందామని ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి ప్రసాదం తింటే ఎన్నో జన్మల పుణ్యం అన్న సంతృప్తి ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటారు కామన్ ప్రజలు కూడా. ఒకవేళ ఎవరైనా తిరుపతిలో ప్రసాదం తీసుకొచ్చి పెడితే అది మహానందంగా మహాభాగ్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా సరే ఆ ప్రసాదం తింటే తన్మయం చెందుతారు భక్తులు. అంత విశిష్టత ఉన్న స్వామి వెంకన్న స్వామి. ఆ స్వామి సేవలో తరించిపోయాడు ఇటీవల ముంబైకి చెందిన తుషార్ కుమార్. ఈయన ముంబైకి చెందిన తుషార్ కుమార్ అనే వ్యక్తి యూనో ఫ్యామిలీ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా 11 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని వెంకన్న స్వామికి భక్తిగా సమర్పించుకున్నాడు ఈ తుషార్ కుమార్. నిన్న టీటీడీ జేఈఓ వెంకన్న చౌదరిని కలిసి 11 కోట్ల రూపాయలు ఇటీవల విరాళం నిన్న అందించడం జరిగింది. ఇటీవల ఇంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన ఏకైక వ్యక్తిగా ఈ తుషార్ కుమార్ నిలుస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.